చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. మా ఇంట్లో పసుపు కాసిందండి, చాలా బాగా కాసింది, మంచి వాసన వస్తుందండి పసుపు. ఎవరికన్నా కావాలంటే కమెంట్ పెట్టండి, పంపిస్తాను. మీ అడ్రస్ పెట్టండి. ఇదిగో తీస్తున్నాము. భలే వాసన వస్తుందండి. మా చెల్లి అయితే ఎక్కడ వస్తుంది అన్నది, కానీ నాకైతే మంచి వాసన వస్తుంది. తనేమో ఇప్పుడు వస్తుంది అని చెప్తుంది. చూడండి, తీస్తాను, ఎంత వస్తుందో చూద్దాం. ఇందులో పసుపు అంటే ఇలా ఎండిపోవాలండి, అప్పుడే పసుపు తయారవుతుంది, మనకి బాగా పసుపు రంగులోకి వస్తుంది. చాలా బాగా వచ్చిందండి. దుంపలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదంతా కూడా పసుపు తయారవుతుందండి, చూడండి. ఎంత బాగుందండి, చూడండి, చాలా బాగుందండి. పసుపు అయితే పెద్ద కొమ్మండి, చూడండి, ఇంకా ఇరిగిపోయింది ఇది. అబ్బా, పట్ట ఇరుగుతున్నాయండి. ఒకసారి నేనైతే అవి వేసానండి, స్వీట్ పొటాటో వేస్తే చిన్న పిలకల్లాగా వచ్చాయి అంతే. కానీ ఈసారి అల్లం అయితే మరి ఇదే బాస్కెట్లోనే పెట్టాను. ఈ పసుపు అయితే చాలా బాగా వచ్చింది, అల్లం కాదు పసుపు. ఇక చూడండి, దుంపలు ఇంకా ఊరుతూనే ఉన్నాయండి పాపం. ఒక పక్క పసుపు తయారైపోయింది, ఒక పక్క దుంపలు ఊరుతున్నాయి. చూడండి, అల్లం ముక్కల కంటే పెద్దగా ఉన్నాయండి. కానీ ఇది పసుపుని ఎలా ఉడకబెట్టాలి అంటున్నారు, నిజమో నాకు తెలీదు. కొద్దిగా చెప్పండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇలాగే ఆడించుకొని వాడుకోవచ్చా లేదో తెలీదు నాకు. ఇంకా అక్కడ కూడా ఉంది, అది కూడా చూస్తాను ఎంతవరకు వచ్చింది అనేది. చాలా గట్టిగా ఉన్నాయండి ఏర్లు. దుంప చూడండి ఎంత బంగారు కలర్ వచ్చిందండి, చక్కగా. చూడండి ఎంత బాగుందో. చాలా పసుపు వచ్చిందండి నాకైతే. 4-5 దుంపలే పెట్టాను ఇందులో. ఇక మా చెల్లె బాగా తీసింది, కానీ నేనే రగ్గొట్టేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. అల్లం ముక్కల్లాగే ఊరిపోయింది పాపం, ఏమి అయిపోయినా. భలే వచ్చిందండి పసుపు, ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదు. నేను వేసాక చాలా రోజుల వరకు మొలవకపోతే ఇది పోయినట్టే అనుకున్నాను. మెల్లిగా వచ్చింది నెల తర్వాత నుంచి. నాకు అంత లేట్ టైం తీసుకుంటుందని తెలియదు ఈ మొలచడానికి. ఇంతలా దుంపలు వచ్చాయండి పసుపు. ఇది కట్ చేయడమే కష్టంగా ఉంది నాకైతే తోకలు. ఇదే చూడండి ఎంత లావు ఊరేయండి. చిలుకడ దుంపల్లాగే ఉన్నాయండి ఖచ్చితంగా. ఇంక చూడండి, అబ్బా ఇది నిండా పసుపేనండి. పెట్టిందే 4-5 ముక్కలు. ఆ రోజు నేను వీడియో పెట్టవలసింది నేను ఎన్ని ముక్కలు పెట్టాను అనేది, కానీ ఈసారి అయితే పెడతానండి, వీడియో పెడతాను ఎన్ని ముక్కలు పెట్టానండి. అసలు ఏమీ వేయలేదు ఇంట్లోది, పాపం పసుపు ఒకటే వేసాను ఇంట్లోది. తొక్కలు, కాయగూరలు తొక్కలు అవే వేసాను తప్ప, పెట్టేటప్పుడే వేసాను, మళ్ళీ మధ్యలో వేయలేదు.
అసలు నాకే ఆశ్చర్యం ఉందండి, ఇంత పసుపు వస్తుంది అనుకోలేదు. పెట్టిన దుంప ఇదండి. చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాను. నాకు ఒక అతను ఇచ్చారు తెచ్చి అడిగితే. ఇలాంటి పెట్టినా వచ్చేస్తుందండి. చిన్నగా ఉంది కదా అని పడేకుండా ఇవి పెట్టినా వచ్చేస్తుంది. అంత చక్కగా పండిందండి. దాంట్లో ఇంత పసుపు వచ్చేసిందండి. నాకైతే చాలా బాగా వచ్చేసింది. నేను పెట్టిన కొమ్మలు అయితే ఇవేనండి. పెట్టిన కొమ్మలు కూడా చూపిస్తాను. దాంట్లోకి ఇంత పసుపు వచ్చేసింది. में निकाल के सारे तेरे से దుంపలు అయితే ఇందులోనే పెట్టి పడిస్తానండి. అవి కనిపించలేదు, నాకు తీస్తాను. వరిసరికి దుంపలు కనిపించలేదు. ఇప్పుడు పెట్టాను ఇక్కడ. గంజాలో పట్టదాలి పట్టదాలి. ఇవ్వండి, ఒక దుంప దొరికింది. 2 దుంపలు వెళ్ళాయి. ఇది ఇంకోటి చూడండి, డబ్బు మారిపోయింది. అదేం బుట్ట.
చూస్తున్నా. పసుపు రంగు వచ్చేసిందండి మొక్కలకి, అందుకే తీసేస్తున్నాను. ఓకే, జర్ర కొడదు. जाती है पक ले तो टप पक ले, क्या करना को आता है, कट पक ले मुक्कले भी रही खा रही है तब निकाल डाल, क्या नहीं होते ले वो है तभी